సర్జరీ కూడా ఉండొచ్చు యూరాలజీకి సంబంధించింది. ఓకే, మీరు దానిపై న్యాయ పోరాటం చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఆ సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి ఎవరైతే పోలీసులు చట్టోల్లంఘన చేశారని అంటున్నారో మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. అది కూడా కోర్టులో తేలేటటువంటి అంశమే. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు అంటే మీరు మారారా అని చాలా ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నాను. స్ట్రైట్ అవే ఇప్పుడు మీ ముందు పవన్ కళ్యాణే కనబడితే పవన్ కళ్యాణ్తోనే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటే ఏ మాటలు మాట్లాడగలుగుతారా చెప్తారా? ఇప్పుడు మీ ముందే పవన్ కళ్యాణ్ ఉన్నారు, లేదంటే మీ ముందే నారా లోకేష్ ఉన్నారు. ఖచ్చితంగా విష్ చేస్తానండి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఒకళ్ళు ముఖ్యమంత్రి వర్యులు. సారీ, లోకేష్ గారు ముఖ్యమంత్రి కదా, అది మంత్రివర్యులు. చంద్రబాబు నాయుడు గారు కనపడ్డా, లోకేష్ కనపడ్డా, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డా, ఎవరు కనపడ్డా ముగ్గురులో ముగ్గురు దే ఆర్ మినిస్టర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్స్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా విష్ చేస్తాం. ఎందుకు, మాకు రాజకీయ గుప్పాలు పోసి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయంగా ఆయన బాటలో నడుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆయన గౌరవప్రదంగానే అందరినీ ఈ రోజు విష్ చేస్తారు. కాబట్టి మేము కూడా విష్ చేస్తాం. మాకు నేర్పించింది కూడా అదే. చెప్పాను కదండి, ఒక కొత్త రాజకీయ నాయకుడిని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగారు. మీరు ఇందా నుంచి ఓ పవన్ కళ్యాణ్ ప్రైజ్ చేస్తున్నారు. మేబీ మీరు ఆయన కులమై ఉంటారు, లేదంటే మీరు ఆయన అభిమానం అయి ఉండొచ్చు. నాకు కులపరమైనటువంటి అభిమానాలు దురభిమానాలు ఏమీ లేవు. నేను జర్నలిస్ట్. ఇప్పటికి 10 సార్లు మాట్లాడారు, మీరు 10 సార్లు ఉచ్చరించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. కనీసం మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మీరు విష్ చేశారని ఒక్క మాట అనలేదు. మీ ఛానల్ నుంచి విషెస్ చెప్పారా? మీరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి మీరు విషెస్ చెప్పారా? మీరు ఎక్కడ చేశారు? మీరు నేను చెప్తున్నాను, జగన్ అన్న లవ్ యూ ఆల్వేస్, జగన్ అన్న లవ్ యూ ఆల్వేస్. జగన్ అన్న నీ ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సైడ్ నుంచి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మై లివింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ ఎ కింగ్ డేవిడ్ ఆల్వేస్. గాడ్ బి విత్ యూ అన్న. God of mighty angel armies protect you and provide you everything that riches in his glory. God bless you once again, Jagananna. Belated wishes. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా కోరుకున్నాం. కానీ ఇక్కడ వివాదం ఎక్కడొచ్చింది అంటే, మీరు గత ప్రభుత్వ హయాంలో ఎవరిని తిట్టారు? పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినారు, నారా లోకేష్ని అనరాని మాట్లాడినారు, టీడీపీని అందరూ తిట్టారు. కాబట్టి వివాదం దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు, లోకేష్ గారు మర్చిపోయి ఉండొచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 22 కేసులు పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి, మనిషికి ఏవేవి వ్యక్తిగత హననాలు కాకూడదు ఆ వ్యక్తిగత హననాలన్నీ చేసి ఉచ్చగొడ పోపించి వాళ్ళు ఏదో ట్రై చేశారు. ఓకే, దేవుడు చూసుకుంటాడు అన్నిటికీ. నేనేమంటున్నానంటే, పదే మీడియా దాన్ని ఎందుకు మళ్ళీ పొడిచి నాకు గుర్తు చేస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు మీరే అన్నారు మొన్న, ఒక మనిషికి పదే వీడియోస్ ఉన్నాయి మీరు అన్న మాటలు. మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత నేను మారాను అని పదే చెప్తున్నారు. కానీ గతంలో మీరు పదే తిట్టారు, ఇప్పుడు పదే మారాను అంటున్నారు. నిజంగా బోరుగడ్డ మారారా లేదు అన్న విషయం గురించి క్లారిటీ కావాలి కదా. నిజంగా బోరుగడ్డ మారారా లేదు రాబోయే రోజుల్లో ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో బోరుగడ్డ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారన్న క్లారిటీ జనాలకు కూడా రావాలి కదా. ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాలని ఉద్దేశం ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి నేను ఏదో కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా జగనన్న బ్లెస్సింగ్స్, రామదాస్ అత్వాల గారి బ్లెస్సింగ్స్ తో మన కంటెస్ట్ చేసి ఉండేవాడిని కదా. ఆ ఉద్దేశం లేదు. ఫీల్డ్ వర్క్ చేయాలి, జగన్ గారి కోసం మళ్ళీ పని చేయాలి, అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాం. నేనేమంటానంటే, ఇది ఎందుకు జరిగిపోయింది అనిల్ గారు అని మీరు అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ విత్ మీ. మీరు మొన్న కూడా ఇదే చెప్పారు. నేను అనేది అది కాదు. ఓకే, ఏదో ఒక ఇనిషియేటివ్ ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి కదా. వాళ్ళు నన్ను తిట్టారు, నేను ఏదో మాట అన్నాను అని మీరు అంటూ ఉన్నారు, రైట్? సో నిజానికి రాజకీయాల్లో ఇలాంటివి వెల్కమ్ చెప్పాల్సిన విషయాలు కాదు, ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి విషయాలు. సో మీరు మాట్లాడినటువంటి మాటలు నెట్లో చూస్తుంటే చెవులు నిజంగానే మూసుకునే విధంగా ఉన్నాయి. కానీ నేను కాదు అని మీరు అంటూ ఉన్నారు. సో అవి మీరన్న మాటలా కాదా, మార్ఫింగ్ చేశారని మీరు అంటూ ఉన్నారు. మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేననేది ఏంటి అంటే, వీటిని ఎక్కడో ఒక చోట ఆపడానికి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన చొరవలో మీరు తీసుకునే ఆ చొరవ ఎలా ఉంటుంది? అందులో భాగంగా మీకు ఎక్కడో ఒక చోట మీరు బయటకు వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కనబడితే ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు? నేను విషయం వేరు,
వీటి గురించి తిట్లు నేను మానేశానని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు తిట్టారు అని అన్నా ఎక్కడో చోట ఆపేసి ఉండాల్సింది. వాళ్ళ క్యాడర్ తిట్టారు, వాళ్ళు ఎవరో తిట్టలేదు. వాళ్ళ క్యాడర్ ఎక్కడైనా మీరు అన్న మాటల గురించి కోపం వచ్చి ఎవరైనా ఒకటారో వాళ్ళు కూడా తిట్టుకున్నారు. ఎస్, మీ క్వశ్చన్ అయిందా? నేనేమంటానంటే నేను పశ్చాత్తాపడి ఓకే, నేను మాట్లాడిన దానికి ఐ రిగ్రెట్ మై సెల్ఫ్ అండ్ నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నేను మారాలనుకున్నాను. పశ్చాత్తాపం అంటే సారీ చెప్తున్నారా? మీరు మారారని అనుకుంటున్నారా? పశ్చాత్తాపం అంటే అక్కడ అయ్యో నేను ఇలా తిట్టాను, నేను తిట్టింది నిజమే, అలా తిట్టి ఉండకూడదు, కుటుంబాలు బాధపడ్డాయి, వాళ్ళ ఫ్యాన్స్ బాధపడ్డారు, ఆ వ్యక్తులు బాధపడ్డారు, సో ఇలాంటి ఎక్కడ జరగకూడదు. సారీ పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అలా అన్నందుకు, లేదంటే సారీ నారా లోకేష్ గారు నేను అలా అన్నందుకు అని మీరు అంటారా? అంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేసేటప్పుడు అంటే